హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రంగారెడ్డి జిల్లాలోని అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన చేవెళ్లలో ఖచ్చితంగా గెలుస్తామంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ సీటు తమదే అన్నట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అసలు ఇక్కడ బీజేపీ ధీమా ఏంటి? బీజేపీ ఎలా గెలవబోతోంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభ వెలుగుతోంది. 6 సూత్రాల గ్యారంటీతో కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితిలో బీజేపీ ఎలా గెలుస్తుంది? బీజేపీ ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తున్నామన్న ఆశతో ఉంది. అందుకు అనుగుణంగానే పావులు కలుపుతోంది. అయితే బీజేపీకి ఇక్కడ అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఏంటి? కాంగ్రెస్ అంతగా వెనుకబడిపోయిందా? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ అసలు ఉనికిలోనే లేదా? అసలు చేవెళ్ల లోక్సభ పరిధిలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపు నమోదు చేసుకుంటుందా? బీజేపీ నేతలు అన్నట్టుగా కాషాయ జెండా ఇక్కడ ఎగరబోతుందా? బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితం అవుతోందా? అసలు చేవెళ్ల సెగ్మెంట్లో, చేవెళ్ల లోక్సభ పరిధిలో ఏం జరగబోతోంది? చేవెళ్లలో బీజేపీకి అంతగా నమ్మకం ఎందుకుంది? బీజేపీకి అంతగా కలిసొచ్చే అంశాలేంటి? బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ అధికార పక్షం. కాంగ్రెస్ కూడా చాలా దూకుడుగా పోటీలోనే ఉంది. అయినా బీజేపీ గెలుస్తుందని అంటున్నారు. ఎలా గెలుస్తుంది? బీజేపీకి అంతగా నమ్మకం కలిగించే అంశం ఏంటి? ప్రజలంతా మూకుమ్మడిగా బీజేపీకి ఓటేస్తారా అంటే అలాంటిదేం లేదు. కానీ బీజేపీ మాత్రం బాగా నమ్మకం పెట్టుకుంది. ఎందుకో తెలుసా? బీజేపీకి చేవెళ్లలో అదృశ్య మిత్రులున్నారు. ఎస్, వారు బయటికి కనిపించరు, వేరే పార్టీలోనే ఉంటారు, కానీ బీజేపీకి పనిచేస్తారు. ఆ అదృశ్య మిత్రుల సహకారంతో ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా గెలవబోతుందని ఆ పార్టీ అంచనాలు వేస్తుంది. అన్ని పార్టీల్లో, అన్ని సామాజిక వర్గాల్లో బీజేపీకి ఇక్కడ అదృశ్య మిత్రులున్నారు. ఆ మిత్రులే బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపిస్తారని ఆ పార్టీ అగ్రనేతలు బాగా నమ్మకంతో ఉన్నారు. ఇంతకు ఆ అదృశ్య మిత్రులెవరు? కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించే ఆ మిత్రులు బయటికి వస్తారా, లేక అదృశ్యంగానే పనిచేస్తారా? చేవెళ్లలో బీజేపీ అత్యంత చాకచక్యంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ భారీ బహిరంగ సభలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. చేరికలకు అంతకన్నా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ చాప కింద నీరులా సాగిపోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లో తమ అదృశ్య మిత్రుల ముఠాను ఏర్పాటు చేసుకుంది. ఎస్, ఇది పక్కా నిజం. బీజేపీకి కాంగ్రెస్ పార్టీలోనూ, బీఆర్ఎస్లోనూ అదృశ్య మిత్రులున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బాగా దూకుడు మీద ఉన్నప్పటికీ కొంతమంది నేతలు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే అదృశ్య మిత్రులుగా అటు ఇటు జంప్ అయ్యారో వారు ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తారంట. బీజేపీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే బీఆర్ఎస్లో మొత్తంగా బీజేపీ మిత్రులు లేదని చెప్తున్నారు. బీఆర్ఎస్ గెలవని పక్షంలో బీజేపీకి సపోర్ట్ చేస్తామంటూ ఆ అదృశ్య మిత్రులు బీజేపీకి హామీ ఇచ్చారట. ఈ మిత్రులను బీజేపీ బాగా మెయింటైన్ చేస్తుంది. వీరి సహకారంతో సాధ్యమైనంత మేరకు ఓట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ అదృశ్య మిత్రుల స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో ఇది చూసాం. ఉదాహరణకు మహేశ్వరం నియోజకవర్గం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రచారాల్లో, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన కొంతమంది నేతలు లోపాయకారిగా బీజేపీకో, బీఆర్ఎస్కో సపోర్ట్ చేశారు. అంటే అదృశ్య మిత్రులు ఇలాగే ఉంటారు. ఇప్పుడు చేవెళ్ల లోక్సభ పరిధిలో బీజేపీ ఇలాంటి అదృశ్య మిత్రులను ఏర్పాటు చేసుకుంది. వీరు కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. వీరు బయటికి రారు, ప్రచారం చేయరు, బీజేపీకి ఇలాంటి మద్దతు ప్రకటించారు. కానీ వారి వెనుక అనుచరగడం, వారి ఓట్లు అన్నీ గంపగుత్తగా బీజేపీకి పడేలా ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కీలక నేతలు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ అయితే గెలిచే అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ చాలామంది నేతలు వీలైతే బీజేపీకి ఓటేస్తామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ చేవెళ్ల లోక్సభ పరిధిలో చాప కింద నీరులా విస్తరిస్తోంది, దూసుకుపోతుంది. బయట హడావిడి కనిపించడం లేదు. బయట ఎలాంటి హంగామా లేదు. బహిరంగ సభలు లేవు, నాయకుల చేరికలు లేవు. కానీ
అంతర్గతంగా అదృశ్య మిత్రులను బీజేపీ ఏర్పాటు చేసుకుంటోంది. దీనికి తోడు ఆర్ఎస్ఎస్ విభాగాలు ఇక్కడ చురుగ్గా పనిచేస్తున్నాయి. అదృశ్య మిత్రులను క్రియేట్ చేసింది కూడా వారు అన్ని వర్గాల అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీకి లోపాయకారిగా మద్దతు ఇచ్చేలా ఒప్పిస్తున్నారు. అంటే బీజేపీ పూర్తి స్ట్రాటజీ ఇక్కడ అదృశ్య మిత్రులపైన ఉంది. కాంగ్రెస్లోను, బీఆర్ఎస్లోను, ఇతర పార్టీలోను ఎవరున్నా సరే బీజేపీని గెలిపించండి, వచ్చే భవిష్యత్తులో మనకు మంచి అవకాశాలు ఉంటాయని ఈ పార్టీల నేతలకు బీజేపీ నేతలు నూరిపోతున్నారు. కొంతమందితో అగ్రనేతలు కూడా మాట్లాడినట్టు సమాచారం. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల్లో అదృశ్య మిత్రులు ఈసారి బీజేపీని బాగానే బలపరుస్తున్నట్టున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల లోక్సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో ఛాలెంజ్గా ప్రచారం చేస్తుంది. ఆ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కొండంత నమ్మకంతో తానే గెలుస్తానంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న 6 గ్యారంటీల పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఆయన పనిలో పనిగా బీఆర్ఎస్ను పక్కన పడేసి బీజేపీ పైన విమర్శలు సంధిస్తున్నారు. మతతత్వ పార్టీ, రాముని పేరుతో ఓట్లడుతున్న పార్టీ, ఆ పార్టీకి ఎలా ఓటేస్తామంటూ ఆయన నిలదీస్తున్నారు. అంటే ఖచ్చితంగా గెలిచేదే తానే అన్నట్టు ఆయన ప్రచారం కొనసాగుతుంది. ఆయన ప్రచారం ఊపు మీద ఉంది. ఆయన ప్రచారం దూకుడుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రచార విషయంలో చూస్తే మాత్రం అన్ని పార్టీల కంటే ముందే ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు బాగా జనస్పందన వస్తుంది. కానీ అంతర్గతంగా ఇంటర్నల్గా బీజేపీకి ఉన్న అదృశ్య మిత్రులు కాంగ్రెస్ను బలహీనపరిచే అవకాశం చాలా వరకు ఉంది. ఇక గులాబీ పార్టీ అదే బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇక్కడ చేవెళ్లలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించిన ఆ పార్టీలో ఊపు లేదు. కార్యకర్తల్లో స్పష్టంగా నిస్తేజం కనిపిస్తుంది. ప్రచారంలో ఆ పార్టీ బాగా వెనుకబడి ఉంది. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ ఉనికిలో లేనట్టే. ఆ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కూడా పెద్దగా ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేయడం లేదు. అక్కడక్కడ కొన్ని సమీక్షా సమావేశాలు, కార్యకర్తల సమావేశాలు మినహాయించి ఇక్కడ బీఆర్ఎస్ అంతగా యాక్టివ్ లేదు. ఈ పరిస్థితిలోనే చాలామంది బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీతో టచ్లోకి వెళ్ళిపోయినట్లు సమాచారం. తాము బహిరంగంగా బీజేపీకి మద్దతు పలకబోము, బీజేపీలో చేరం, బీజేపీ జెండాలు మోయం, బీజేపీకి ఓటు వేయమని బహిరంగంగా ఎక్కడా చెప్పం. అంతర్గతంగా మాత్రం బీజేపీకి ఓటు వేసేలా తమ ఓటర్లను ప్రభావితం చేస్తామంటూ ఆ అదృశ్య మిత్రులు బీజేపీకి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీకి భారీ స్థాయిలో ఓట్ల బదలాయింపు జరిగే అవకాశాలు చేవెళ్లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే చేవెళ్లలో ఖచ్చితంగా విధిగా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కసిగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తమ విజయం కోసం కృషి చేస్తున్నారు. కేఎల్ఆర్ లాంటి అగ్రనేతలు కూడా, ముఖ్యంగా కేఎల్ఆర్ రంజిత్ రెడ్డి విజయానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన తన పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ పరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ రంజిత్ రెడ్డి విజయానికి దోహదం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహకరమైన వాతావరణమే. కానీ బీజేపీ అదృశ్యంగా దూసుకువస్తుంది. బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు నిస్సందేహంగా బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ పూర్తిగా గంపగుత్తగా బీజేపీకి ఓటేసే అవకాశాలున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్లోని కింది స్థాయి కార్యకర్తలు నేతల మాటలు అనుసరించి బీజేపీ వైపు బదలాయింపు జరుగుతుందా, లేక కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తారా? ఈ పరిస్థితిని కాంగ్రెస్ అధిగమించగలిగితేనే, ఈ ఓట్ల బదలాయింపులు నిరోధించగలిగితేనే చేవెళ్లలో విజయడంకా మోగించవచ్చు.